నమస్తే మ్యామ్. నమస్తే అండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే లైఫ్ స్టైల్స్ని బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంచుకోవాలి, ఒక గర్ల్ కానీ బాయ్ కానీ? బిఫోర్ మ్యారేజే కాదండి, పుట్టినప్పటి నుంచి పిల్లలకి కనిపించే మొదటి గురువు కానీ, హీరో అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరు? తల్లిదండ్రులు. అవును. మీరు అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతాయి. సో ఇది 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 ఇలానే చెయ్యాలి అని నేర్పిస్తే అలానే చేస్తారు పిల్లలు. పొద్దునే లేవాలి, ఒక 45 to 50 minutes ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి? పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవి కాదు. మంచిగా స్ప్రౌట్స్ కానీ, ఇడ్లీ, దోశ, అవి కూడా మనము ప్రోటీన్ రిచ్ ఎలా చేయాలి, సమతుల్యమైన ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఓకే. అలానే ఎక్సర్సైజ్ మినిమం కంపల్సరీ శరీరానికి అవసరం. ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఆడుకోవాలి. గ్రౌండ్స్లోకి పిల్లలకి వెళ్ళి ప్లే గ్రౌండ్స్లో ఆడుకునే పిల్లలే కనిపించడం లేదు. వదిలిపెట్టాలన్నా భయపడే పరిస్థితిలో మనం ఉన్నాం. చిన్నప్పుడు కొంచెం టైం దొరికితే వెళ్ళి ఆడుకోవాలనే ఆ డిజైర్ చాలా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు ఆడుకోండి అంటే సెల్ ఫోను, టీవీ, సెల్ ఫోన్, ఇంతే. సో ఈ అలవాట్లు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేయాలి, స్కూల్లో చెప్పాలి, కాలేజ్లో హెల్త్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, సెక్షువల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఈ మార్పులు అక్కడి నుంచి మొదలైతే తప్పితే ఒక బ్యాలెన్స్డ్ సొసైటీని మనం ప్రిపేర్ చేయలేమండి. ఓకే.